గైస్ ఇప్పుడు మీరు చూడబోతున్న టాపిక్ సంబంధించి ఆల్రెడీ ఆఫర్స్ వీడియో ఒకటి నేను చేశాను. దానికి సంబంధించి రిలేటెడ్ వీడియో కూడా చూడండి. ఆఫర్స్ ఏంటో మీకు తెలుస్తాయి. ఇక ఇంకా మీరు మంచి మంచి ఆఫర్స్ కూపన్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్న అలాంటి కూపన్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. మీరు చాలా మనీ సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినట్టయితే చూస్తున్నారైతే ఈ విధంగా మీకు స్కాన్ అండ్ పే అని కనిపించే అవకాశం ఉంటుంది హోమ్ స్క్రీన్ లోనే. ఇక మీరు స్కాన్ పే దగ్గర ట్యాప్ చేస్తే మీకు పర్మిషన్స్ అడగొచ్చు. పర్మిషన్స్ అలౌ చేయండి. ఇక యూపీఐ సెటప్ చేయాలి కాబట్టి బాటమ్ లో మై యూపీఐ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ లో చూస్తున్నాక యాడ్ బ్యాంక్ అకౌంట్ అలాగే యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ ఉంటుంది. ఏదైనా ఒక సెలెక్ట్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ లేనట్టయితే సింపుల్ గా యాడ్ బ్యాంక్ అకౌంట్ దగ్గర ట్యాప్ చేయండి. ఈ విధంగా లిస్ట్ వస్తుంది. ఏదైనా మీరు సెర్చ్ చేయొచ్చు లేదా మీ బ్యాంక్ ఎక్కడ ఉన్నట్టయితే సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత పర్మిషన్ అడిగితే అలో చేయండి. సెర్చ్ అయిన తర్వాత మీ నేమ్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తే ఓకే అనుకుంటే దాని దగ్గర ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. టాప్ లో బ్యాక్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీరు ఇక్కడ నుంచి స్కాన్ అండ్ పే సెండ్ మనీ ఏమైనా కానీ చేసుకోవచ్చు. బట్ ఈ పేజ్ ని కిందకి స్క్రాల్ చేసినట్టయితే పేమెంట్ మెథడ్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే ఇలా స్క్రీన్ వస్తుంది. మీరు కావాలంటే మరొక బ్యాంక్ అకౌంట్ లేదా రూపే క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు మల్టిపుల్ అకౌంట్స్ యాడ్ చేసినట్టయితే ప్రైమరీ సెకండరీ అకౌంట్స్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.